ఆ స్పందన తర్వాత మేమంతా కూడా మాట్లాడుకొని ముందుకు నడుస్తాం. అంటే ఇదంతా మీరు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారిని కలిశారో వాట్సాప్లో ట్విట్టర్లో కొన్ని మెసేజ్లు పెట్టారు. ఆ మెసేజ్లు పెట్టిన వాళ్ళు ఎవరో తెలుసా? కొంతమంది ఎమ్మెల్యే, కొంతమంది ఎమ్మెల్సీలు రాత్రిపూట వెళ్ళి నేను వచ్చేస్తా, నన్ను జాయిన్ చేసుకోండి అని కాంగ్రెస్ పార్టీ పెద్దల దగ్గరికి వెళ్ళి బతిమాలుకొని దిక్కులేని పరిస్థితుల్లో వెనక్కి వచ్చి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆత్మసాక్షిగా మాట్లాడండి. మీ పద్ధతులేంటి, మీరేంటో మీరు ఆలోచన చేసుకోండి. క్రమశిక్షణ కలిగిన శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలు ఎవరిని పన్నెత్తి మాట అనలే. నా మిత్రులు శ్రేయోభిలాషుల మనోభావాలు దెబ్బతిన్న ఈ చీటర్స్ మాట్లాడిన మాటలకి స్పందించక తప్పని పరిస్థితుల్లో ఘాటైన సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. భవిష్యత్తులో కూడా ఇస్తా, ఎక్కడా కూడా వెనకాడే ప్రసక్తి లేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ వివాదం అంతా మీరు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారిని కలిశారో, మిమ్మల్ని పిఏసీ చైర్మన్గా ప్రకటించారో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో ఎందుకు కలవాల్సి వచ్చింది? ఆ పోస్ట్ తీసుకుంటున్నారా లేదా? పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా మేము ఆయన కలిసి కలెక్టరేట్లో సమావేశాలు, మీటింగులు కలిసాం. గౌరవ ముఖ్యమంత్రిగా కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి గురించి పార్టీలో జారని, కాంగ్రెస్ పార్టీలో జారని శాసనసభ్యులు కూడా చాలామంది కలిశారు. కొంతమంది ఇంటికాడ కలిశారు, కొంతమంది సెక్రటరియట్లో కలిశారు, కొంతమంది ఢిల్లీలో కలిశారు, కొంతమంది ఫ్లైట్లో కలిశారు. దీనికి నన్ను ఒక్కడే ఈ చీటర్ టార్గెట్ చేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచన చేయాలి. సార్ గాంధీ గారు, అంటే టోటల్గా ఈ ఎంటైర్ వివాదానికి మూల కారణం మిమ్మల్ని పిఏసీ చైర్మన్గా ప్రకటించడం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పిఏసీ చైర్మన్గా మీరు బాధ్యతలు చేపట్టబోతూ ఉన్నారా? ఖచ్చితంగా బాధ్యతలు చేపడతా, క్రమశిక్షణగా నడుపుతా, రాష్ట్ర అభివృద్ధి క్రమశిక్షణగా నడవటానికి, ముందుకు తీసుకుపోవటానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తా. అంటే మిమ్మల్ని పిఏసీ చైర్మన్గా ప్రకటించగానే మీ పార్టీలో ఉన్న కొంతమంది నుంచి ఈ వాయిస్ వినిపించింది అంటే తట్టుకోలేకపోతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు అనుకోవాలా? గాంధీ గారిని పిఏసీ చైర్మన్ చేయటం ఏంటి అని వాళ్ళ బాధ ఏంటో కౌశిక్ రెడ్డి గారి రూపంలో బయటపడింది. ఆ బాధ ఏదో నాకు చెప్తే, టోటల్గా వివాదానికి మూల కారణమైన కౌశిక్ కావాలంటే నేనే పదవి త్యాగం చేసేవాడిని. వాళ్ళకి అంత కావాలని ఆతృత ఉంటే ఖచ్చితంగా నాకు వచ్చిన పదవి త్యాగం చేసి ఉండేవాడిని. ఎస్ సార్, కౌశిక్ రెడ్డి నిన్న మీతో అన్నది ఏంటంటే, మీ ఇంటికి వచ్చి మీరు బీఆర్ఎస్ నేత, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే చెప్తున్నారు కాబట్టి మీకు కండువా వేసి వెళ్తాను అన్నారు. ఒకవేళ వచ్చుంటే కండువా వేయించుకునేవారా, లేదా ఆ తర్వాత మీరు ఆయన ఇంటికి వెళ్ళారు, ఆయన ఇంటికి వెళ్ళింది ఆయన కలవటానికా, కేవలం ధర్నా చేయటానికా? మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కౌశిక్ రెడ్డి ఎవడు? పార్టీలో జనరల్ సెక్రటరీయా?